రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమా లెక్క ప్రకారం ఈ రోజు థియేటర్లోకి రావాలి. కానీ ఈ సినిమా విడుదలై నిలిచిపోయింది. వ్యూహం సినిమా రిలీజ్ ను తెలంగాణ హైకోర్టు బ్రేక్ లేసింది. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఆధారంగా ఈ సినిమాను విడుదల చేయడం కరెక్ట్ కాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు జనవరి 11 వరకు సెన్సార్ సర్టిఫికేట్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఆర్జీవీ తీసిన వ్యూహం సినిమా పూర్తిగా వైఎస్ జగన్ కి అనుకూలంగా ఉందనేది ఓ వర్గం చెప్పే మాట. ఇదే విషయాన్ని దర్శకుడు కూడా అంగీకరిస్తున్నాడు. వైఎస్ జగన్ రాజకీయ ఎదుగుదలను, తండ్రికి ఇచ్చిన మాటను కొడుకు ఎలా నిలబెట్టుకున్నాడనే కోణంలో చూపించానని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో చంద్రబాబు పాత్రను అభ్యంతరంగా చూపించారనేది అతడు తనయుడు నారా లోకేష్ వాదన. అందుకే ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. నిన్నంతా వాదన జరగ్గా ఈ సినిమా విడుదలను తాత్కాలికంగా నిలిపివేస్తూ అర్ధరాత్రి కోర్టు మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది. కోర్టు ఆదేశాలపై వ్యూహ నిర్మాతలు అభ్యంతరం చెప్తున్నారు. కేవలం ట్రైలర్ చూసి సినిమా విడుదల ఆపేయడం సరికాదన్నారు. పైగా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత సినిమాలో కోర్టులు జోక్యం చేసుకోవడం సబబు కాదంటున్నారు. 10 మంది సభ్యులతో కూడిన సెన్సార్ కమిటీ తమ సినిమా చూసి చాలా అభ్యంతరాలు వ్యక్తం చేసిందని, ఆ తర్వాత సర్టిఫికేట్ జారీ చేసిందని కోర్టుకు తెలిపిన వ్యూహం తరపున నిర్మాత స్కిల్ డెవలప్మెంట్ కేసు ప్రస్తావనతో పాటు మరికొన్ని పేర్లను తొలగించమని తెలిపారు. అయినప్పటికీ కోర్టు సినిమా రిలీజ్ పై స్టే విధించింది.